శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 15వ సర్గ. సుగ్రీవునితో యుద్ధమునకు బయలుదేరుచున్న వాలికి అతని భార్య తార హితవచనములను నుడుగుట. అంతఃపురమును చేరియున్నవాడు సహజముగా కోప స్వభావము కలవాడు అయిన వాలి మిగుల ధైర్యశాలియు తనకు తమ్ముడును అయిన సుగ్రీవుని యొక్క గర్జనను వినెను. సమస్త ప్రాణులను హడలెత్తించుతున్న ఆ ధ్వనిని వినిన మరుక్షణమే అతని మత్తు దిగిపోయెను. కోపము హెచ్చయ్యెను. పింగళవర్ణము గలవాడైన వాలి కోపముతో ఊగిపోయెను. అతని శరీరము సంధ్యా సమయమున సూర్యకాంతి వలె ఎర్రబారి కలదప్పెను. వాలి దంతములు వికృతములై భయమును కలిగించుచుండెను. కోపకారణముగా అతని కందులు నిప్పులు కురియుచుండెను. ఏనుగులు పద్మములను పెకిలించి వేయుటచే కేవలము తామర కాడలతో మిగిలి కాంతి తరిగి ఉన్న మడుగు వలె అతడు శోభావిహీనుడై ఉండెను. వాలి సహింపరాని ఆ సుగ్రీవుని నాదమును విని భూమిని చీల్చివేయుచున్నట్లుగా వేగముగా అడుగులు వేయుచు బయలుదేరెను. ఆ సమయమున అతని భార్య అయిన తార భయముతో తొట్టుపడెను. పిదప ఆమె ప్రేమతో అతని పతిని కౌగిలించుకొని తన అనురాగమును ప్రకటించుచు అతనితో ఇట్లు హితవచనములను పలికెను. ఓ మహావీర, నా ఈ మంచి మాటలను వినుము. వేగముగా ప్రవహించుచున్న నదీ జలము వలె నీలో పెళ్ళుబుకుచున్న ఈ కోపమును ప్రాతకాలమున నిద్ర నుండి లేచిన పురుషుడు రాత్రివేళ ధరించిన పూలదండను వలె త్యజింపుము. ప్రభు, యుద్ధమున నిన్ను మించినవాడు నీ శత్రువుల్లో ఎవడనూ లేడు. నీవు ఎవరికినీ తీసిపోవు. సుగ్రీవునితో రేపు ఉదయం పోరాడవచ్చును. నీవు ఇప్పటికిప్పుడు యుద్ధమునకు వెళ్ళుట మంచిది కాదు. నిన్ను ఆపడుకు గల కారణమును తెలిపేదను వినుము. స్వామి, ఇంతకుముందు కూడా సుగ్రీవుడు ఇచ్చటకు వచ్చి కోపముతో నిన్ను యుద్ధమునకు పిలిచి ఉండెను. అప్పుడు యుద్ధమునకు వెళ్ళి అతనిని చావమోదితివి. నీ పిడిగుద్దులకు తట్టుకొనలేక అతడు మతంగ వరమునకు పారిపోయెను. ఒకసారి ఓడిపోయి నీచే దెబ్బలు తినిన అతడు మరలా వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దీన్ని బట్టి ఇందు ఏదో రహస్యం ఉన్నట్లు నాకు అనిపించుచున్నది. మహాగర్జన చేయుచున్న సుగ్రీవుని యొక్క దర్పమును ప్రయత్నమును నాదము యొక్క తీవ్రతను బట్టి చూచినచో ఈసారి అతడు గట్టి ప్రయత్నముతో వచ్చినట్లు కనబడుచున్నది. కాబట్టి అతని ఈ ప్రయత్నమును ఒక్క సామాన్య విషయముగా భావింపరాదు. దానిని చులకనగా చూడరాదు. ఈ పర్యాయము పోరుసల్పుటకు వచ్చిన సుగ్రీవుడు ఒంటరివాడుగా వచ్చినాడని నేను తలంపను. బలమైన సహాయమును కూడగట్టుకొని అతడు ఇట్లు గర్జించుచున్నాడు. సుగ్రీవుడు సహజంగానే తెలివిగలవాడు, కార్యకుశలుడు. వ్యక్తుల యొక్క శౌర్య పరాక్రమాలను గుణగణములను లోతుగా పరీక్షించకుండా వారితో చెలిమి చెయ్యడు. ఓ మహావీర, ఇది నేను ఊహించి చెప్పుచున్న మాట కాదు. ఇంతకుముందు మన కుమారుడిని అంగదుడు ప్రసంగవశమున తెలిపిన విషయమునే మీ హితము కోరి చెప్పుచున్నాను. కుమారుడైన అంగదుడు ఉపవనములో విహరించుచున్నప్పుడు మిక్కిలి విశ్వాసపాతులైన గూఢాచారులు అతనికి ఈ వార్తను తెలిపిరి. అతడు దానిని నాతో నుడివెను. అయోధ్యకు ప్రభువైన దశరథ మహారాజు యొక్క కుమారులు రామలక్ష్మణులు. వారు ఇక్ష్వాకు వంశమునకు చెందినవారు. మహాసూరులు. రణరంగమున అజేయులుగా వాసికెక్కినవారు. శత్రువులకు ఎదిరింప శక్యము కానివారు. సుగ్రీవునికి మేలు చేయుటకై అతనికి మిత్రులైరి. శ్రీరాముడు నీ తమ్మునకు అండగా ఉన్నాడట. అతడు యుద్ధభూమి యందు తిరుగులేని పరాక్రమశాలి. ప్రళయకాలమునందరి అగ్ని వలె శత్రు బలములను దెబ్బతీయుటలో మిగుల సమర్థుడు. శ్రీరామచంద్ర ప్రభువు సాధు జనులకు ఒక మహావృక్షము వంటివాడు. ఆపదలో ఉన్నవారిని అతడు రక్షించును. కష్టములలో ఉన్నవారికి ఆశ్రయమైనవాడు. సర్వరక్షకుడుగా లోక విఖ్యాతి పొందినవాడు. ఆ ప్రభువు జ్ఞానస్వరూపుడు. వేదములు మొదలగు సకల శాస్త్రముల విజ్ఞానములకు కుదురైనవాడు. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట యందు నిరతుడు. గైరికారి ధాతువులకు పర్వతం వలె సకల సద్గుణములకు గని. ఆ రఘువీరుడు రణరంగమున శత్రువులకు జయింప శక్యము కానివాడు. సాటిలేని పరాక్రమశాలి. అట్టి మహాపురుషునితో నీకు విరోధము తగదు. సూర్యుడా, నా ఈ చిన్న మనవిని ఆలకింపుము. నిన్ను తప్పుపట్టుట నా ఉద్దేశము కాదు. నేను నీ మేలు కొరకే చెప్పుచున్నాను. దయతో దానిని పాటింపుము. ఓ రాజా, వెంటనే సుగ్రీవుని యువరాజుగా పట్టాభిషిక్తిని చేయుట ఎంతైనా యుక్తము. బలవంతుడైన శ్రీరాముని సహాయము గల నీ సోదరునితో యుద్ధమునకు దిగవలదు. ఇప్పుడు నీవు పూర్తిగా వైరభావమును విడిచిపెట్టుము. శ్రీరామచంద్ర ప్రభువుతో చెలిమి చేయుము. సుగ్రీవునికి ప్రీతిని గుర్పుము. ఇట్లు చేటియే నీకు క్షేమకరమని తలంతును. నీ సోదరుడైన సుగ్రీవుడు నీకంటేను చిన్నవాడు, దగ్గరకు తీయదగినవాడు. అతడు దూరముగా ఉన్నను, పక్కనే ఉన్నను, అన్ని విధములుగా నీకు అయినవాడే కదా. వాస్తవంగా అతడు నీకు ఆత్మీయుడు. ఈ లోకమున అట్టివాడు నీకు కనబడటలేదు.
నాకు కనబడటం లేదు కనుక నీవు అతనిని యువరాజుగా గౌరవించుట మొదలగు సత్కారములతో దగ్గరకు చేర్చుకునము. ఈ వైరమును నీవు పూర్తిగా త్యజించినచో అతడు నీకు కుడి భుజముగా ఉండగలడు. సుగ్రీవుడు ఎల్లప్పుడూ నీకు వినయ విధేయుడైన బంధువే అని నేను తలంచుచున్నాను. నీ తమ్ముడిని ఎడ నీవు సద్భావమునే చూపము. ఇప్పుడు నీకు ఇంతకంటే మరి ఒక మార్గము లేదు. నాకు ప్రియమును గూర్చదలిచినచో, నాకు హితమును గోరినచో, ఇంతగా ప్రార్థించచో పలుకుచున్న నా మాటలను పాటింపుము. ప్రభు, నేను పలికిన హితవచనములను దయతో అంగీకరింపము, ఆలకింపము. ఇట్లు వచించినందులకు నన్ను కోపగింపకము. కోసలరాజు యొక్క కుమారుడు శ్రీరాముడు ఇంద్రుని అంతటి మహాపరాక్రమశాలి కాబట్టి ఆ ప్రభువుతో యుద్ధము నీకు తగదు. తార ఇంతవరకును తన పతితో పలికిన మాటలు అతనికి హితకరములు, క్షేమదాయకములు, వినాశకాలము దాపురించి ఉన్నందున ఆయువు మూడిన ఆ వాలికి ఆమె మాటలు ఏమాత్రము రుచింపలేదు. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండనందు 15వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.